నమస్తే. బాలీవుడ్ని కుదిపేస్తున్న ఆ కోల్డ్ వార్ ఏంటి? 100 కోట్ల సామ్రాజ్యంలో అకస్మాత్తుగా పేలిన ఆ ఫైనాన్షియల్ బాంబు వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ఎస్, ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో ఒకటే చర్చ. బాలీవుడ్ మోస్ట్ పవర్ఫుల్ ఫ్రాంచైజ్ డాన్ 3 ఇప్పుడు ఒక సినిమాగా మిగల్లేదు, అదొక రణరంగంగా మారింది. నిన్నటి వరకు ప్రాణ స్నేహితులుగా ఉన్న ఒక స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ ఈరోజు కోర్టులు, ట్రేడ్ యూనియన్ల మెట్లు ఎక్కే పరిస్థితి ఎందుకొచ్చింది? 1 కాదు, 2 కాదు, అక్షరాల 45 కోట్ల రూపాయల నష్టపరిహారం. బాలీవుడ్ హిస్టరీలోనే ఒక టాప్ హీరోపై ఇండస్ట్రీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నో కోఆపరేషన్ రెడ్ కార్డ్. అసలు రణ్వీర్ సింగ్ కలలో కూడా ఊహించని విధంగా ఫర్హాన్ అఖ్తర్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? కింగ్ ఖాన్, షారుఖ్ నీడా ఈ ఇద్దరిని ఎలా వెంటాడుతోంది? మనీ, ఇగో అండ్ బాలీవుడ్ ఇన్సైడ్ పాలిటిక్స్, తెర వెనుక జరిగిన ఈ మైండ్ గేమ్ స్టోరీని, నమ్మకం ముక్కలైన ఆ సంచలన క్షణాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు రణ్వీర్ సింగ్, ఫర్హాన్ అఖ్తర్ మధ్య ఏం జరిగింది? బాలీవుడ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక మెగా ఫ్రాంచైజ్ అకస్మాత్తుగా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ఇంటర్నల్ వార్గా ఎలా మారింది? నష్ట పరిహారాలు, ఇండస్ట్రీ ప్రెషర్స్, సీక్రెట్ మీటింగ్స్, ఆఖరికి రణ్వీర్ సింగ్ పై నో కోఆపరేషన్ డైరెక్టివ్ ఏంటిదంతా? ఎందుకంటే ఇది కేవలం ఒక సినిమా కథ మాత్రమే కాదు, ఇది బాలీవుడ్ పవర్ పాలిటిక్స్ కథ. ఇది ఇగోల మధ్య జరిగిన యుద్ధం. ఇది 100 కోట్ల బిజినెస్ స్టోరీ. ఒక స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ ఒకరినొకరు నమ్మటం మానేస్తే ఏం జరుగుతుందో చెప్పే నగ్న సత్యం. ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలా దేశంలోని టాప్ మీడియా హౌసెస్ ప్రచురించిన రిపోర్ట్స్ చూస్తుంటే డాన్ 3 వివాదం ఇప్పుడు బాలీవుడ్ని పూర్తి స్థాయిలో షేక్ చేస్తుంది. ఎందుకంటే డాన్ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, అదొక లెగసీ, అదొక బ్రాండ్. ఒకప్పుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ సృష్టించిన హిస్టరీ అది. దాన్ని 2006లో షారుఖ్ ఖాన్తో రీబూట్ చేసినప్పుడు ఫర్హాన్ అఖ్తర్ను అందరూ పిచ్చోడన్నారు. అమితాబ్ను రీప్లేస్ చేయటం సూయిసైడే అన్నారు. కానీ ఫర్హాన్ తన స్టైలిష్ టేకింగ్, ఎస్ఆర్కే స్వాగ్తో దాన్ని కల్ట్ హిట్గా మార్చాడు. ఆ తర్వాత డాన్ 2 వచ్చింది, ఇండస్ట్రీని షేక్ చేసింది. కానీ డాన్ 3 దగ్గరికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. షారుఖ్ ఖాన్ లార్జ్ స్కేల్ యాక్షన్ సినిమాల విషయంలో రూట్ మార్చటం, స్క్రిప్ట్ డైరెక్షన్పై ఎస్ఆర్కే సంతృప్తిగా లేకపోవడంతో ఫర్హాన్ అఖ్తర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. షారుఖ్ ఖాన్ లేకుండానే డాన్ 3 అనౌన్స్ చేశాడు. 2023లో రణ్వీర్ సింగ్ కొత్త డాన్గా ఎంటర్ అయ్యాడు. బాలీవుడ్ ఫ్యాండమ్లో ఇదొక పొలిటికల్ డెసిషన్ లాంటిది. సోషల్ మీడియా అగ్నిగుండమైంది. కొందరు రణ్వీర్ను రిజెక్ట్ చేస్తే మరికొందరు ఎస్ఆర్కేను రీప్లేస్ చేయగల ఎనర్జీ రణ్వీర్కే ఉందని చెప్పారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ రణ్వీర్ సింగ్కి లైఫ్ అండ్ డెత్ లాంటిది. 83 మూవీ అండర్ పర్ఫామ్ చేసింది. జయేష్ భాయ్ జోర్దార్ పూర్తిగా డిజాస్టర్ అయింది. సర్కస్ మూవీ కోలుకోలేని దెబ్బ కొట్టింది. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ పర్వాలేదనిపించిన బాక్సాఫీస్ దగ్గర రణ్వీర్ తన పట్టు నిలుపుకోవాలంటే ఒక మాస్ ఫ్రాంచైజ్ అవసరం. అటు డైరెక్టర్గా ఫర్హాన్ అఖ్తర్ కూడా చాలా కాలంగా మెగాఫోన్ పట్టలేదు. ఇద్దరికి డాన్ 3 ఒక ట్రంప్ కార్డ్. అంతా బాగుంది అనుకునే లోపే తెర వెనుక అసలు సినిమా మొదలైంది. క్రియేటివ్ డిఫరెన్సెస్, డేట్ సమస్యలు, కాంట్రాక్ట్ వివాదాలు, వీటన్నిటికీ మించి నమ్మకం అనే పునాది పూర్తిగా కదిలిపోయింది. షెడ్యూల్స్ మారుతున్నాయి, స్క్రిప్ట్ మారుతోంది. రణ్వీర్ సింగ్లో అసహనం పూర్తి స్థాయిలో పెరుగుతోంది. బాలీవుడ్లో ఇలాంటి బిగ్ బడ్జెట్ సినిమాలు అనౌన్స్ కాగానే వెనుక పెద్ద ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. బ్రాండ్స్, ఓటీటీ డీల్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ రంగంలోకి దిగుతారు. డేట్స్ మారితే ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో బాంబ్ లాంటి ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో ఉండగానే లోపల వేరే హీరోల కోసం ఆల్టర్నేటివ్ డిస్కషన్స్ జరుగుతున్నాయనే వార్త రణ్వీర్కు చేరింది. దాంతో నమ్మకం పూర్తిగా దెబ్బతింది. దీంతో రణ్వీర్
ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేయాలని డిసైడ్ అయ్యాడు. ట్విస్ట్ ఏంటంటే రణ్వీర్ తప్పుకున్నాక అసలు వివాదం మొదలైంది. ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిధ్వానీల ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ రణ్వీర్ వల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని క్లెయిమ్ చేసింది. ఆ నష్టం ఎంతో తెలుసా? అక్షరాల 40 నుంచి 45 కోట్ల రూపాయలు. అసలు షూటింగ్ మొదలు కాకుండానే 45 కోట్ల ఖర్చేంటని ఇండస్ట్రీ నోరెళ్లబెట్టింది. కానీ ప్రొడక్షన్ సైడ్ లెక్కలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ లొకేషన్ స్కౌటింగ్, రెక్కీ ట్రిప్స్, హోటల్ బుకింగ్స్, యాక్షన్ ప్లానింగ్, ఇంటర్నేషనల్ క్రూ కమిట్మెంట్స్, లుక్ డెవలప్మెంట్, ప్రోమో స్ట్రాటజీ, ఇలా రణ్వీర్ సింగ్ను మైండ్లో పెట్టుకుని చేసిన ప్రీ ప్రొడక్షన్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందని నిర్మాతలు వాదించారు. కానీ రణ్వీర్ సైడ్ వాదన మరో రకంగా ఉంది. ప్రాజెక్ట్పై ప్రొడక్షన్ హౌస్కే క్లారిటీ లేనప్పుడు, స్క్రిప్ట్ స్థిరంగా లేనప్పుడు ఒక సూపర్ స్టార్ తన టైంను ఎంతకాలం వేస్ట్ చేసుకుంటాడో అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం బాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ బాడీ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్కి చేరుకుంది. నిర్మాతల కంప్లైంట్తో రణ్వీర్ సింగ్పై సదరు బోర్డ్ నో కోఆపరేషన్ డైరెక్టివ్ జారీ చేసింది. బోర్డ్ అడ్వైజర్ అశోక్ పండిట్ స్వయంగా మాట్లాడుతూ ప్రొడక్షన్ టీం తమకు నష్టాల రికార్డులు సమర్పించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని హింట్ ఇచ్చారు. It's very simple. IFTDA, the Directors Association, had received a complaint from Farhan Akhtar and Ritesh Sidhwani saying that they have invested 45 crores in Dawn 3 in a pre-production work, and last moment, just 3 weeks before the unit was supposed to leave for shoot, Ranveer Singh withdrew from the film and he left the film. So they have suffered a huge loss. We would like to have this losses to be reimposed on us and given to us for our betterment. तो उसके बाद जब कंप्लेंट आई तो फिर हमने they sat with us for 2 hours. They made an entire presentation. तो फेडरेशन ने रिमाइंडर्स भेजे, लेटर भेजा रणवीर सिंह को कि आप आइए, आप अपना पक्ष रखिए, यू टेक योर साइड. But he chose not to reply 1, 2, 3, 3 notices. So all of us had a meeting together and we came to this conclusion that now that he is not responding to us, we gave him nearly a month or so. We have to come to a particular conclusion. Then he wrote a letter to us saying that it doesn't fall into your jurisdiction. So it is not a proper forum to take this call. So then we had a office bearers meeting and all that. We said that we show non-cooperation, because if he feels that Federation is the right forum, we came to this conclusion that Federation issues a non-cooperation. Non-cooperation means any member of us belonging to all 38 crafts will not work in all those projects where he is part of it, and the shootings will not be able to happen. So that is the notification which we have issued today. Sanju, who is part of the Allied Mazdoor, is the General Secretary there, has a lot of power in the industry, where nearly 4.5 lakh workers and technicians are the members. So we have made an appeal to him, to all the producer bodies, to get together and see to it that this trend is a very dangerous trend of anybody leaving a project at the last moment, and so that the producer is doomed. The entire industry will collapse once. So it's a very serious concern of the Federation, which we wanted to tell the people that let's get together and see to it that this is stopped. రణ్వీర్ కేవలం ఒక్క సినిమాకే కాదు, డాన్ మల్టీ ఫిల్మ్ ఎకోసిస్టమ్ కాంట్రాక్ట్లో ఉన్నాడని కూడా టాక్ నడిచింది. దీంతో బాలీవుడ్ 2 ముక్కలైంది. ఒక వర్గం హీరోలు ఇలా మధ్యలో తప్పుకుంటే నిర్మాతలు నట్టేట మునుగుతారు అని ప్రొడ్యూసర్స్ వైపు నిలబడింది. మరో వర్గం స్క్రిప్ట్ బాలేనప్పుడు, ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు హీరో ఎందుకు రిస్క్ తీసుకోవాలని రణ్వీర్కు సపోర్ట్ చేసింది. I must tell you one thing, that all the people who are in this industry, they are only reading it on social media, and we don't have the detailed information about it. But all we can say as colleagues or as fellow fraternity members, that we hope that the matter is sorted out soon. ఈ రోజుల్లో ఒక ఫ్రాంచైజ్ సినిమా అంటే కేవలం థియేటర్లు మాత్రమే కాదు, వెనుక ఓటీటీ వాల్యుయేషన్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, 100 కోట్ల బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది.
పోస్ట్ పాండమిక్ తర్వాత బాలీవుడ్లో స్టార్ పవర్ బాగా తగ్గింది. ఫ్రాంచైజీల నమ్మకమే ఇండస్ట్రీని ప్రస్తుతం నడిపిస్తోంది. అలాంటి టైంలో డాన్ 3కి ఇలాంటి ఎదురుదెబ్బ తగలటం బాలీవుడ్ కార్పొరేట్ శక్తులను పూర్తిగా కుదిపేసింది. ఇండస్ట్రీలోని పెద్దలు రంగంలోకి దిగి సీక్రెట్ మీటింగ్స్ పెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే రణ్వీర్ సింగ్ ఈ వివాదంపై ఎక్కడా అగ్రెసివ్గా మాట్లాడలేదు. సైలెంట్గా మెచ్యూరిటీ మెయింటైన్ చేశాడు. అటు ఫరాన్ అఖ్తర్ కూడా అంతా మెస్సీగా మారిపోయిందని క్లోజ్ సర్కిల్స్లో అంగీకరించాడు. ఈగోలు, 100 కోట్ల నష్టాలు, పవర్ పాలిటిక్స్ మధ్య డాన్ 3 ఇప్పుడు బాలీవుడ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ కోల్డ్ వార్గా మిగిలిపోయింది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేక కొత్త మలుపు తీసుకుంటుందా? ఈ డాన్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునేది ఎవరో తెలియాలంటే ఈ మైండ్ గేమ్లో నెక్స్ట్ స్టెప్ పడే వరకు వెయిట్ చేయాల్సిందే.